తల్లిదండ్రులను పోషించలేమంటూ ఇంటి నుండి గెంటేస్తున్న నేటి కాలంలో తల్లి మాటను శాసనంగా పాటిస్తున్నాడు నెల్లూరు నగరానికి చెందిన ఓ యువకుడు. ఎప్పుడో తాను పుట్టకముందు అమ్మవారికి తల్లి మొక్కిన మొక్కుని తీర్చి శేబాష్ అనిపించుకున్నాడు ఈ అభినవ శాతకర్ణుడు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు మూలాపేటకు చెందిన ఉపేంద్ర, సులోచన దంపతులకు మొదట్లో సంతానం కలగలేదు. దీంతో సులోచన ఇరుకలల పరమేశ్వరి అమ్మవారికి సంతానం కోసం పూజలు నిర్వహించేవారు. తనకు సంతానం కలిగితే పరమేశ్వరి అమ్మవారి అలంకరణతో ఊరేగింపుగా దేవస్థానానికి తీసుకొస్తానని మొక్కుకున్నారు. మొక్కు అనంతరం సులోచనకు భానుప్రకాష్ సంతానంగా కలిగాడు. భానుప్రకాష్కు ఈ నెల 7వ తేదీన వివాహం జరగనుంది. ఈ క్రమంలో 25 ఏళ్ల తర్వాత తల్లి మొక్కును తెలుసుకున్నాడు భానుప్రకాష్. హార్డ్వేర్ ఇంజనీర్ అయిన భానుప్రకాష్ తల్లి మొక్కును తీర్చాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం అమ్మవారి అలంకరణ చేయించుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుండి అమ్మవారి అలంకరణతో మేళతాళాలతో ఊరేగింపుగా ఇరుకలల అమ్మవారి దేవస్థానానికి వెళ్లి పూజలు నిర్వహించి అనంతరం తల్లి మొక్కు తీర్చాడు. ఈ సందర్భంగా భానుప్రకాష్ మాట్లాడుతూ తల్లి మొక్కు తీర్చడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. లేదు, ఇదే ఫస్ట్ టైం నెల్లూరు జిల్లాలో అమ్మవారికి చేయటం ఫస్ట్ టైం. ఇదే నేనే వేయటం. మూలాపేట మడికే తిరిగేసి అమ్మవారికి దర్శనం చేసుకున్నాం. చెప్పలేం, లేదు. ఒకవేళ పుట్టినప్పుడు మొక్కున్నారు, అందువల్ల మా అమ్మగారు మొక్కున్నారు. అందుకోసంగా ఈరోజు నాకు పెళ్ళికి ముందుగా ఇది ఘట్టం అనేది ఎత్తాం. దీన్ని ఘట్ట మహోత్సవం అంటారు. అది నేను చెప్పదలుచుకున్నాను. చెయ్యాలి అని అనుకుంటే ఫ్యూచర్లో వేయచ్చేమో, మళ్ళీ నా తరపున ఇంకెవరైనా వేయచ్చేమో. మా వంశంలో మేము ఒక్కనే లేరు. ఆ అబ్బాయి పుట్టాడు, ఆ మొక్క ఉనింది ఆమె